హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ సాయంకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. సంతోషం ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినములో ప్రవేశపెడుతూ ఉన్నారు. అందును బట్టి దేవుని నామాన్ని మహిమపరిచి గణపరిచే వారముగా ఉన్నాము. నేటి ధ్యానాంశము యెషయా ప్రవచన గ్రంథము 35వ అధ్యాయము 5వ వాక్యాన్ని 5-6 వాక్యాలను కొంచెం పరిశీలన చేసినట్లయితే ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. దానిని కొద్ది నిమిషాలు ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నా. ఆయన వచ్చి తానే మిమ్ములను రక్షించును, గుడ్డివారి కన్నులను తెరవచేయును, చెవిటివారు చెవులు విప్పబడును, కుంటివారు దుప్పి వలె గంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబకును, అడవిలో కాలువలు పారును. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయమున కొద్ది నిమిషాలు దేవుని వాక్యానికి ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నా. యెషయా ప్రవచన గ్రంథములో క్రీస్తు ప్రభుల వారు పుట్టక మునిపే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ చేత ఆయన ఈ మాటలను వ్రాయిస్తూ ఉన్నారు. చాలామంది చెవిటి వారు వినగలుగుతూ ఉన్నారు, కుంటివారు గంతులు వేయగలుగుతూ ఉన్నారు, గుడ్డివారు చూపును పొందగలుగుతూ ఉన్నారు, చెవిటివారు వినడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నారు. తర్వాత అక్కడ కుంటివారు నడుస్తూ ఉన్నారు, గంతులు వేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రవచన గ్రంథంలో వ్రాయబడుతూ ఉండగా, ఒక 700 సంవత్సరాల క్రితమే వ్రాయబడుతూ ఉండగా, ప్రభుల వారి యొక్క కాలములో ఇవన్నీ కూడా నెరవేరుతూ ఉన్నట్లుగా మన యొక్క లేఖన గ్రంథములో మనము జాగ్రత్తగా పరిశీలన చేయగలము. అయితే ఈ యొక్క లేఖనాలు నెరవేరేయా అంటే ప్రభుల వారి చేతిలో నిజముగా నెరవేరాయి. అది మనకు ఈ యొక్క క్రొత్త నిబంధన భాగములో చాలా స్పష్టంగా ప్రతీది కూడా కనపడుతూ ఉంటాయి. కానీ దేవుని యొక్క ఉద్దేశములో అది సంతృప్తిగా లేదని వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాను. మాటలు ఎందు నిమిత్తం చెప్తూ ఉన్నానంటే, దేవునికి కావలసింది మనిషి కానీ మనిషికి కావలసినటువంటి ఆ యొక్క అవసరతలు కాదు. మాటలు అర్థమవుతున్నాయి కదా. దేవునికి కావలసింది మనిషి తన యొక్క హృదయము, తన యొక్క ఆలోచన యావత్తూ కూడా దేవుని చిత్తములో ఉండేవిగా ఉండాలి. కానీ మనిషి దేవుణ్ణి వెంబడించేది ఎందు నిమిత్తం అంటే ఏదో ఒక మేలు కలగాలని ఆశపడుతూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి వారు జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభుల వారి దగ్గరికి విశ్వాసముతో అనేక మందిని తీసుకుని వస్తూ ఉండగా వారందరూ కూడా స్వస్థతలు చేకూరుస్తూ ఉన్నారు. కానీ ఈ స్వస్థత అన్నది ఈ లోకములో బ్రతకడానికి, సులువుగా సునాయాసముగా బ్రతకడానికి, స్వేచ్ఛగా బ్రతకడానికి, అంటే ఈ యొక్క రోగము అనే బంధకాలలో చిక్కుకొనకుండా స్వేచ్ఛగా బ్రతకడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ ఈ లేఖన భాగములో కొన్ని విషయాలు దేవుని హృదయములోనికి మనము తొంగి చూసి జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే మనకు ఈ వాక్యము అర్థమవుతుందని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మొదటిగా ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఆయన వచ్చి తానే మిమ్ములను రక్షించును. ఆయన రక్షించేవాడిగా ఉండగా ఇక్కడ పొదువుగా ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంటంటే, గుడ్డివారు కనులు తెరవబడును. నిజముగా దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క వాక్యాన్ని చాలామంది చూడలేకున్నారు, దేవుని యొక్క ప్రతిమను కానలేకున్నారు. చాలామంది వారు అనుకుంటూ ఉన్నారు తాత్కాలికముగా మనిషికి ఈ యొక్క నేత్రములు కలుగుతూ ఉన్నవి, ఇదే దేవుని యొక్క గొప్ప కార్యము అని దానితోనే సంతృప్తి చెందుతూ ఉన్నారు. ప్రియులారా, అపోస్తుల కార్యాలు గనక గమనించినట్లయితే కొంతమంది వారి యొక్క విశ్వాస జీవితం ఏ విధంగా ఉందంటే, ఆదిమ సంఘము స్థాపించబడుతూ ఉన్నప్పుడు అపోస్తుల చేత అనేక అద్భుత కార్యాలు జరుగుతూ ఉండగా అనేక మంది విధవరాలులు వారు కోరుకుంటున్నటువంటి కోరిక ఏమిటంటే, తమ భర్తలు కోల్పోయినటువంటి వారు తిరిగి మీ భర్తలను నేను
మేము లేపుతాం అని అంటూ ఉన్నప్పుడు వారు అంటూ ఉన్నారు, వారు లేచిన తరువాత మళ్ళీ ఎప్పటికైనా సరే ఆ యొక్క మరణములో ప్రవేశించవలసినటువంటి వారే. కాబట్టి ఈ యొక్క తాత్కాలికమైనటువంటి ఈ పునరుద్ధానము కన్నా నిత్య జీవము కోరుకునేటటువంటి పునరుద్ధానములో వారు చేర్చబడ్డారు. కాబట్టి అది మాకు సంతోషము, అది మాకు చాలు. ఈ యొక్క శరీరానికి తగినటువంటి ఆ యొక్క శాశ్వతమైనటువంటి విడుదల మాకు కావాలి, కానీ ఈ ఆత్మకు కానీ ఈ యొక్క శరీరానికి కానీ శాశ్వతమైనటువంటి విడుదల కావాలి, కానీ ఏదో తాత్కాలికమైనటువంటి విడుదల మాకు ఏ క్వశ్చన వద్దని వారు నిరాకరిస్తూ ఉన్నట్లుగా ఉన్నదంట. హల్లెలూయా! ఎంతటి విశ్వాసమో చూడండి. అంటే ఇప్పుడు బ్రతికిస్తావు, తర్వాత చనిపోతారు. ఎందు నిమిత్తము? ఈ యొక్క మరణము ప్రతి మనిషిని కూడా కబళించక మానదు. కాబట్టి నిత్య జీవములోకి వాళ్ళు ప్రవేశిస్తే చాలు, ఆ యొక్క మరణాన్ని దాటితే చాలు. ఈ జీవితానికి కావాల్సింది అదే, ఇక వేరేది ఏది కూడా మాకు అక్కర్లేదు. ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది, చెవిటి వారు చెవులు విప్పబడును. కొంతమందికి వినికిడి యొక్క శక్తిని కోల్పోతారు. ఈ చెవితో వింటూ ఉంటారు, ఈ చెవితో విడిచిపెడుతూ ఉంటారు. ప్రియులారా, చాలామంది దేవుని యొక్క కార్యాలు జరగాలి, దేవుడు రక్షించబడాలి అంటే మొదటిగా నీ కళ్ళు తెరవబడాలంట. రెండవదిగా వాక్యానికి నీ యొక్క చెవులు స్పందించాలని మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత వాక్యానికి ప్రచురపరచడానికి నీ కాళ్ళు స్పందించాలా. కుంటివాడిలాగా ఉండిపోకూడదు. దేవుడు చేసినటువంటి ప్రతి మేలులు కూడా నీ జీవితంలో అనేక మందికి బయలుపరచాలి. నీ ఒక సాక్షిగా నిలబడాలి. దేవుడు కోరుకుంటున్నటువంటిది అది. మూగవారు నాలుక పాడును. చాలామంది మనసులో మదన పడుతూ ఉంటారు, వేదన పడుతూ ఉంటారు. దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి, కానీ ఏమి చేయలేరు. దేవుని నిమిత్తము పాట పాడలేరు, దేవుని నిమిత్తము సాక్ష్యము చెప్పలేరు. దేవుడు చేసినటువంటి మేలులను వారు బయలుపరచడానికి కూడా సిగ్గుపడేటట్లుగా అనేక మంది క్రైస్తవ్యము ఈ దినాన ఉన్నదని ఈ వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్న ప్రియులారా, చాలామంది దేవుడు రక్షించాలంటే కనుక ఈ 4 కార్యక్రమాలు చేయాలి కదా. ఈ 4 కార్యక్రమాలు జరిగించిన తర్వాత దేవుడు చెయ్యబో కార్యం ఏమిటంటే, అక్కడ అరణ్యములో నీళ్లు పారును. హల్లెలూయా! ఈనాటి కాలములో యూట్యూబ్లో చూస్తూ ఉంటే ఆ యొక్క అరణ్యములో ఎడారులలో సెలయేరులు పారుతూ ఉంటూ ఉన్నాయంట. అరణ్యము ఎండిపోయినటువంటి ఒక ప్రాంతము. నీరు వాక్యానికి సాదృశ్యముగా ఉన్నది. నిర్జీవముగా ఎండిపోయినటువంటి మోడు బారినటువంటి నీ హృదయం అనే ఆ యొక్క అరణ్యములో వాక్యం అనే జీవ జలములు పారేటట్లుగా ఉన్నట్లయితే నీవు రక్షించబడతావని ఈ వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్న ప్రియులారా, ఈ వాక్యము ద్వారా నీ జీవితంలో ఆ యొక్క సమృద్ధి అయినటువంటి వాక్యము ఆ విధముగా ఒక జీవ జలముగా ప్రవహించాలి. అనేక మందికి ఆత్మీయ దాహము తీర్చేటట్లుగా ఉండాలి అంటే కనుక నీ యొక్క కార్యములు అన్నీ కూడా నీవు గ్రహింపు కలిగి ఉండాలని వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నా. గుడ్డివారిలాగా ఉండకుండగా, చెవిటి వారిలాగా ఉండకుండగా, మూగవారిలాగా ఉండకుండగా, ఆ రీతిలో ఉండకుండగా నీవేం చేయాలంటే దేవుని యొక్క కార్యములను బయలుపరిచే విధముగా నీవు ఆశపడినట్లయితే నీ జీవితములో మోడుబారినటువంటి నీ హృదయములో వాక్యం అనే జీవ జలములు ప్రవాహములు అనేక మందికి ఆత్మీయ దాహాన్ని తీర్చేవిగా ఉన్నదని, నీ జీవితం ఒక మాదిరికరముగా ఉన్నదని ప్రభు పేరటి వాక్యము ద్వారా నేను హెచ్చరిస్తూ ఉన్నా. వాక్యాన్ని నీవు పొందుకున్నటువంటి మేలులను ప్రతీదీ కూడా నీవు ప్రతి ఒక్కరికి చాటి చెప్పగలుగుతూ ఉన్నావా? నీ క్రియల ద్వారా చేయగలుగుతూ ఉన్నావా? దేవుని యొక్క కార్యాన్ని నెరవేర్చడానికి నువ్వు పరుగులు తీయగలుగుతూ ఉన్నావా? దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి నువ్వు చెవి ఎగ్గుతూ ఉన్నావా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న సంగతులు వినుగాక. స్పష్టముగా మాట్లాడుతూ ఉంటే స్పందించగలుగుతూ ఉన్నావా? జీవ జలములు అనేక మందికి నీ ద్వారా వెళ్ళగలిగినట్లయితే అంతకన్నా మేలైనటువంటి జీవితం మరొకటి ఉంటుందా? రాత్రికాల సమయం ఆలోచన చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్న సమయము చాలా చెరువుగా ఉన్నది. ఏ మనిషి ఏ క్షణాన నిద్రిస్తాడో తెలియదు. చనిపోయే ముందే రక్షింపగలిగితే, ఆ రక్షణ అనే నావలోనికి, క్రీస్తు అనే నావలోనికి నీవు రాగలిగితే
నిజమైనటువంటి మేలులు నువ్వు పొందుకుంటావని ప్రభు పేరట వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నా. దేవుడు ఇచ్చిన మాటలను వెనుకల్లో దీవించుగా ఆమె కూడి ఉన్న మీకు అందరికీ రాత్రికాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా.